హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. పండుగ పూట కోపం అనిపిస్తుంది. కొన్ని వ్యాఖ్యలు వింటున్నా, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా. ప్రతిరోజు మహిళలు ఎక్కడో చోట ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఒక అత్యంత పరపతి కలిగిన వ్యక్తులు, 10 మందికి మెసేజ్ ఇచ్చే వ్యక్తులు, అంటే బుద్ధి చెప్పాల్సిన వ్యక్తులు, బుద్ధి చెప్తారు వీళ్ళు అని అనుకునే వ్యక్తులే ఇలా నీచంగా బిహేవ్ చేస్తూ ఉంటే, నీచంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? అంటే మేకప్ వేసుకున్న ప్రతి ఆర్టిస్ట్ని ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో చోట చిన్న చూపు చూస్తూనే ఉంటారని చాలామంది తమ బాధను, గోడును వ్యక్తపరుచుకున్నారు. ఇప్పుడు ప్రూఫ్ అవ్వలేదు మన డైరెక్టర్ గారు మాటల్లో, త్రినాథరావు గారి మాటల్లో ఏం చెప్తారు? అమ్మాయిలకి మోడలింగ్ అంటే ఒడ్డు పొడుగు ఇలా ఉండాలి, అవును, కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి మోడలింగ్కి. అది కంపల్సరీ. అలా వాళ్ళు మెయింటైన్ చేస్తేనే మోడలింగ్ రంగంలో వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు. మిస్ యూనివర్స్, లేకపోతే ఇవన్నీ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, అది వేరు. ఇకపోతే హీరోయిన్ అంటే నువ్వు గ్లామర్ రోల్ చేయడానికి వచ్చిన హీరోయిన్ అయితే గ్లామర్ రోల్స్ వేరే ఉంటాయి. నువ్వు ఫ్యామిలీగా వచ్చిన హీరోయిన్ అయితే ఫ్యామిలీ రోల్స్ వేరే ఉంటాయి. టీవీ సీరియల్స్ ఇంకేవేవేవో కథను తగ్గట్టు ఓ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఏంటి నటించి వెళ్ళడానికే వస్తారు. ఈయన స్టేజ్ ఎక్కి ఫస్ట్ ఏమన్నాడో దీనికన్నా ముందు ఒక మాట చెప్తా మీకు. సారీ ఇంటరప్ట్ అయ్యాను. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, అది చెప్పాలి ఇప్పుడు. ఇప్పుడు మీరు ఏమన్నారు? మోడలింగ్ అంటే కాస్త ఒడ్డు పొడుగు ఉండాలి. నిజం ఇది కదా. ఇప్పుడు ఒక పోలీస్ జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, అమ్మాయిల విషయం పక్కన పెడదు, అబ్బాయిలు నీ బాడీకి సంబంధించి నీ ఆరోగ్యం చూస్తారు, నీ కళ్ళు చూస్తారు. నీకు సైట్ ఉందంటే నీకు పోలీస్ ఉద్యోగం ఇవ్వరు, మిలిటరీలో ఇవ్వరు, ఆర్మీలో ఇవ్వరు. ఓకే, నీకు ఒక పర్ఫెక్ట్ ఫిజిక్ మీరు మెయింటైన్ చేయగలగాలి. దాన్ని బట్టే కదా ఎక్కడైనా దొంగ వస్తే నువ్వు పరిగెట్టగలిగే స్టామినా ఉండాలిగా. మరి నిన్ను కూడా అట్లనే చూస్తారు కదా అబ్బాయిలు కూడా. ఇప్పుడు అమ్మాయిలు కూడా డిఫరెంట్ రంగాలలో, ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, బాగా కాస్త బుద్ధిగుండి పొట్టుకున్న వాళ్ళకి ఇవ్వరు. కొన్ని క్వాలిటీస్ ఉండాలి, దాన్ని తప్పుగా చూడొద్దు కదా. లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈయన స్టార్ట్ చేశాడు నిన్న స్పీచ్, ఇంకోటి చూసా. ఫస్ట్ అల్లు అర్జున్ ఇమిటేట్ చేశాడు. మా రెండో హీరోయిన్ గొంతు పోయింది, వాటర్ బాటిల్. ఇప్పుడు అవసరమా నీకు ఆ స్పూఫ్ ఇక్కడ చేయడం? నువ్వు యాక్టర్వి కాదు, నీ ఆ సినిమాకి ఏదో పబ్లిసిటీ చేద్దాం అనుకున్నావు సరే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయింది అల్లు అర్జున్ ఇష్యూయే ఎక్కువ. అది అవసరం లేదు కదా తీయాల్సినంత. అంటే ఎవరిని ఏం చేయాలనుకుంటున్నావు, ఎవరిని పోక్ చేయాలనుకున్నావు, సరే పోనీ. ఇప్పుడు నువ్వు అలా చేసావు. ఈ పిల్లోడి సందీప్ కిషన్ అంటే అందరు న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు అబ్బాయికి, అవునా? ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ కాకుండా అందరు హీరోల ఫ్యాన్స్ చూస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రారుగా నీ సినిమాకి. నీ వల్ల నీ ప్రొడ్యూసర్కి నష్టమేగా. వాళ్ళకి మండింది. మరి నువ్వు ఎందుకు ఆయన్ని పోక్ చేయాలి, అవసరం ఏంటి? తర్వాత అంశు ఎన్ని రోజులకు కనబడింది? ఎన్ని రోజులు కదా, ఎన్ని సంవత్సరాలు? 23 years. అప్పుడు ఎప్పుడో మన్మధుడు చేసిన తర్వాత రాఘవేంద్ర సినిమా చేసి ఇంకా కనబడలా. ఇక్కడే ఉంటుంది మన కొండాపూర్ సైడ్, హఫీస్పేట్ దగ్గర ఎక్కడో ఉంటారు అనమాట. కానీ ఇంటర్వ్యూలకు కూడా చాలా మంది పిలుస్తా ఉంటే వెళ్ళిపోయారు కదా. లేలే, ఇక్కడ ఇల్లు తీసుకొని ఉంటున్నారు. ఇప్పుడు వచ్చారు అంటే మన్మధుడు రాఘవేంద్ర తర్వాత ఆమె యుఎస్ వెళ్ళిపోయారు. షీ లెఫ్ట్. ఇప్పుడు సంక్రాంతి టీవీ ప్రోగ్రామ్ కనిపిస్తే సడన్గా గెస్ట్లు అవుతారు, ఏంటి ఇన్ని రోజులకు వచ్చింది అనుకుంటే అసలు విషయం తెలిసింది. ఒక సినిమాలో కూడా ఈవిడ కీ రోల్ పోషించింది, మజాకా అనే సినిమా, సందీప్ కిషన్. సరే త్రినాథరావు రకనంటే మన డమాకా తీశాడు కదా, అలాగే మజాకా అని పెట్టాడు. ఈయన కొంచెం బాగానే ఉంటాయి. శ్రీలీలకు కూడా మంచి లైఫ్ ఇచ్చాడు, ఓకే, నాట్ బ్యాడ్ అని ఒక గౌరవం ఉండింది ఈయన పైన. లాస్ట్ టైం డిసెంబర్లో ఎప్పుడో వచ్చింది ధమాకా, మంచి హిట్, గౌరవం ఉండింది. అంశు ఇట్లా వచ్చింది నా దగ్గరికి, ఇట్లా ఉండొద్దమ్మా, సైజులు కొంచెం పెంచు అన్నాను నేనే అని చాలా ధైర్యంగా హ్యాపీగా చెప్తున్నావు. ఏ సైజులు పెంచాలా, నీకేం కావాలా? ఇంకో మాట కూడా అన్నారు, మా తెలుగు వాళ్ళకి సైజులు పెంచితేనే అసలు ఆ మాటలు నేను అక్కర్లే, అసలు మనం మళ్ళీ మాట్లాడడానికి అసహ్యంగా. సారీ, మా తెలుగు వాళ్ళకి ఎలా ఉంటేనే నచ్చుతారు. చెప్పారా ఉంటది కాస్త బొద్దుగా ఉంటే మనం మాట్లాడే భాష కరెక్షన్ చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో హీరోయిన్లు బొద్దుగా ఉంటే హీరోయిన్లు అయ్యేవాళ్ళు, సావిత్రి గారు ఆ టైంలో. నెక్స్ట్ ఇలియానా నుంచి అందరికి 0 సైజులు వచ్చాయి. తర్వాత మధ్యలో నమిత వచ్చేసి కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటది అన్నట్టుగా చాలా బొద్దుగుమ్మ అంటాం, కామన్.
సో ఇట్లా అండ్ తర్వాత ఎప్పుడైతే ఈ నిత్య మీనన్ సాయి పల్లవి లాంటి కాలం స్టార్ట్ అయిందో కథ ఓరియంటెడ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడే పోతున్నాయి. నివేత థామస్లు వీళ్ళందరూ వచ్చిన తర్వాత స్టోరీలో అంతెందుకు ఆకాశమే హద్దు హీరోయిన్ ఎలా ఉంటుంది, అవును ఆవిడ ఇప్పటికీ హీరోయిన్, టాప్ హీరోయిన్ తను. సో పర్ఫార్మెన్స్ ప్రకారంగానే వెళ్తున్నారు. ఈయనకి ఏ షేపులు కావాలి, ఏ సైజులు కావాలి, మా తెలుగు వాళ్ళకి ఇలా ఉంటేనే ఇష్టం అని నీకు చెప్పారా? తెలుగు వాళ్ళందరూ వచ్చి తెలుగు మహాసభల్లో తెలుగు సంఘం వాళ్ళందరూ వచ్చి నా త్రినాథరావు నక్కిన ఇలాంటి షేపులు ఉంటేనే హీరోయిన్లను పెట్టు మేము చూస్తామని చెప్పారు ఎవరైనా? నీ అభిప్రాయాన్ని సరే, అది నీ పర్సనల్ అభిప్రాయం, నువ్వు ఎక్కడ మాట్లాడవచ్చు తెలుసా? అది ఓ టేబుల్లో నువ్వు ఓ నలుగురు తాగుబోతులు కూర్చుంటే ఏ రాత్రిపూట అర్ధరాత్రిపూట ఇట్లుంటే బాగుండని మాట్లాడాల్సిన మాటలు అవి. నువ్వు తీసుకొచ్చి మైక్ పట్టుకొని అంతమంది లేడీస్ ఉన్నారు, అంతమంది ఇది ఉన్నారు, అండ్ ఆ సభలో అన్షు రీఎంట్రీ ఇచ్చింది అని అందరూ ఒక హ్యాపీ. సందీప్ కిషన్కి ఎన్ని చేసినా సరైన బ్రేక్ రావట్ల పిల్లోడికి. అన్నీ బాగానే ఉంటాయి, సినిమాలు హిట్ అయినా కూడా. ఇప్పుడు డీజే టిల్లు నుంచి ఆ అబ్బాయికి వచ్చింది, విశ్వక్సేనకు కూడా వచ్చింది, కానీ ఇతనికంటూ ఒక మంచి గుర్తింపు రావట్లేదు. ఎప్పటి నుంచో ఉన్నాడు. సరే ఈ సినిమాలో అన్షు రీఎంట్రీతో అయినా నాకేమైనా కలిసి వస్తుందేమో అనేసి ఆయన ఆశపడుతుంటే వచ్చేటోళ్ళని కూడా రానియకుండా చేశాడు ఈ సినిమాకి. అసలు ఇప్పుడు మహిళా కమిషన్ సీరియస్ అయింది. అవును, ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారట. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 79 ఉమెన్ని నువ్వు ఇలా చేసి లైంగిక వేధింపుల కేసు పెట్టవచ్చు నీ పైన. అమ్మాయి బాడీ షేప్ల గురించి నువ్వు ఎవడి మాట్లాడడానికి? నీకేంటి అసలు అధికారం ఏముంది? అసలు బాడీ షేమింగ్ చెయ్యొద్దు కదా. నీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా నువ్వు మాట్లాడడానికి లేదు, నీకు ఆ హక్కు లేదు. మహిళే ఎంత కాదనుకున్నా. నీ కూతురు గురించి మాట్లాడద్దు, నీ పిల్లం గురించి కూడా మాట్లాడొద్దు. షుడ్ నెవర్ స్పీక్ దట్. అలాంటిది ఏంటో ఇట్లా తయారవుతున్నారు ఒక్కొక్కరు. ఓ మంచి మర్యాద ఉండేది ధమాకా వరకు ఈయన పైన. అయ్యో మంచి సినిమాలు తీస్తాడు కొంచెం. ఇప్పుడు ఇంకొక వెర్షన్ కూడా బయటకు వస్తుంది, డైరెక్టర్లు హీరోయిన్స్ ఇట్లానే మాటలతో మానసికంగా వేధిస్తారు. ఇప్పుడు ఆయన ఏమో మాట ఏమన్నారు, నేను అంశుకి అప్పుడే చెప్పాను అన్నారు. నువ్వు ఫోన్లో అయినా ఆ మాట వినడానికి ఇబ్బందికరమేగా. పాపం మహిళ అయ్యుండి ఆ మాటలు కొన్ని చెప్పుకోలేకపోవచ్చు, కానీ విన్నప్పుడు ఆమె ఇబ్బందిగానే ఫీల్ అయి ఉంటారుగా. హ్యాపీగా అంటే హెరాస్మెంటేగా. 100% హెరాస్మెంట్ అది, అవుట్ అండ్ అవుట్ హెరాస్మెంట్ అది. అండ్ అందరి ముందు నేను ఇలా అన్నాను అని కూడా నువ్వు చెబుతున్నావు. అసలు ఆ పిల్లకి ఏం మాట్లాడాలో అర్థం కాల. అర్థమైందో లేదో ఇబ్బంది పడింది. నువ్వు అన్నప్పుడు ఇబ్బంది పడింది, నువ్వు అన్న విషయం అందరికీ చెప్పినప్పుడు ఇంకా ఇబ్బంది పడింది. సో ఓవరాల్గా అయితే ఆమెను ఇబ్బంది పెట్టావు. ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. బట్ కానీ తీసుకుంటే ఇతని మీద యాక్షన్ తీసుకోండి, కానీ ఆ సినిమాని ఆపేయండి, సినిమా నిలిపేయండి, గొడవలు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు వీడి వల్ల ప్రొడ్యూసర్ ఎందుకు లాస్ అవ్వాలి, అన్షుకి ఎందుకు లాస్ అవ్వాలి, ఆమె రీఎంట్రీ సినిమా ఎందుకు ఎవరు చూడకుండా వెళ్ళిపోవాలి, సందీప్ కిషన్ కెరీర్కి ఎందుకు ఒక మచ్చ మిగిలాలి, అవసరం లేదు కదా. సో ఇతని మీద చర్యలు తీసుకుంటేనే బెటర్. కానీ సాధారణంగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. 100% బ్యాన్ దట్ మూవీ అంటారు ఫస్ట్, అనకూడదు. రెండు విషయాలు, ఒకటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, మరో పక్క ఇప్పటికే ఒక రకమైన ఇబ్బందుల్లో ఉంది అల్లు ఫ్యామిలీ, మళ్ళీ దాన్ని పోక్ చేశారు. నిన్నగాక మొన్న కేక్ కట్ చేసి పుష్పక దానికి ఎంత పెద్ద రచ్చ చేశారు కొంత చేస్తే, ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు. అంటే ఈయన వల్ల మళ్ళీ వార్తల్లోకి ఎక్కిందిగా ఒక అంశం. అయితే కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుంది, స్ట్రాటజీస్ ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది. ఇలా చేస్తే అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద వస్తుంది. అఫ్కోర్స్ ఇలాంటి నెగిటివ్గా చేయకూడదు. అలా ఏమన్నా దీన్ని వాడదాం అనుకున్నారా? ఫోకస్ సినిమా మీదకి రావాలి అంటే టికెట్లు 10 దిగే దగ్గర 11 దిగాలి అనుకోవాలి, అంతేగాని 10 దిక్కే టికెట్లు ఒకటే దిగేలా చేయకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మహిళలు నీ సినిమాకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, అవునా? మహిళా కమిషన్ సీరియస్ అయింది, పోయింది నీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా. నెక్స్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టావు. ఆ అబ్బాయికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మొన్న చూసాంగా. ఇప్పుడు వాళ్ళందరూ సందీప్ కిషన్ సినిమా చూడకుండా తయారైంది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ పాపం ఒక 40 కోట్లో 30 కోట్లో పెట్టో సినిమా తీసుకున్నాడు, కనీసం 50 కోట్లను వస్తాయేమో, అట్లీస్ట్ 30కి 30 బ్రేక్ ఇవన్నీ అయిద్దేమో అని అనుకుంటే, ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ కొండు దాన్ని. ఆ సినిమా మీద ఏదో మచ్చ వచ్చిందిరా, రేపటి రోజు ఏ టైంలో అయినా సరే కోర్టు మాట్లాడారంటే సినిమాలు ఇంకేం చూపించారో ఇంకేం చూపించాడు అమ్మాయిలను పెట్టి మాట్లాడారో అనుకుంటారు. అది సో ఇప్పుడు దానికి అమ్ముడు పోదు, ఆ బిజినెస్ పాడైపోయింది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ క్యాన్సర్ చెప్పాలి. కానీ ఇలాంటి వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే ఇంకొకటి నోరు వాకుండా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి. మైక్ పట్టుకుంటే ఏది పడుతుంది మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితేగా.
థ్యాంక్ యూ సో మచ్.